మనం అనుకున్నాం గిఫ్ట్ సిటీని బాగా డెవలప్ చేస్తారు. సింగపూర్ నుంచి గుజరాత్‌కి గిఫ్ట్ సిటీ ఏరియాకి మార్చారు కదా! డెఫినిట్‌గా దాన్ని ప్రమోట్ చేస్తారు అనుకున్నాం. 100% అలానే జరుగుతుంది. ఇప్పుడు ఎస్‌బీఐ కూడా ప్లాన్ చేస్తుంది. ఒక వెంచర్ అంటే ప్రీమియం బ్యాంకింగ్ సర్వీసెస్ లాంచ్ చేస్తుంది. దాన్ని వెల్త్ హబ్ అన్నట్టు. అంటే ఎవరికి మిడిల్ ఈస్ట్ అండ్ గిఫ్ట్ సిటీ. సో గిఫ్ట్ సిటీ కన్నా మిడిల్ ఈస్ట్‌కి లింక్ ఉన్నట్టు వాళ్ళకి సర్వీస్ లాగా చేస్తారు. సో ఎస్బీఐ అంటే లార్జెస్ట్ బ్యాంకు, $80 బిలియన్ బ్యాలెన్స్ షీట్ సైజు గ్లోబల్ ఆపరేషన్స్లో. సో అంటే డూయింగ్ ఐఎఫ్ఎస్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ గిఫ్ట్ సిటీలో. అంటే ఆపరేషన్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఇది కూడా బాగా తగ్గుతుంది వాళ్ళకి. సో డెఫినెట్గా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు. సో ఎక్కువ ఇది అట్రాక్ట్ అవ్వడానికి అంటే మోర్ ఫ్లెక్సిబిలిటీ స్ట్రక్చరల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. అంటే ఐఎఫ్ఎస్సిలో గిఫ్ట్ సిటీ $8 బిలియన్ అది. సో ఎస్బీఐ దాంట్లో ప్రీమియం సర్వీసెస్ పెట్టాలని వెల్త్ హబ్ క్రియేట్ చేసి సర్వీస్ ఇవ్వాలి మిడిల్ ఈస్ట్కి. ఇంకా ఇంకా కొన్ని వేరే కంట్రీస్ కూడా యాడ్ అవుతాయి. సో డెఫినెట్గా ఇది మంచి ఇదే బ్యాంక్కి మంచి అవకాశమే, శుభసూచకమే. గ్రోత్ కూడా మంచి ఉపయోగపడుతుంది. ఇట్స్ యాడ్ వాల్యూ టు ద బ్యాంక్. సో స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. సో అంటే ఒక $3 బిలియన్ ఏమో సింగిల్ అండ్ మల్టిపుల్ ట్రాన్చెస్లో వస్తారు. అది బాండ్స్ రూపంగా రావచ్చు, లేదా మేజర్ అదర్ కరెన్సీ రూపంగా రావచ్చు. ఎలా వస్తారో తెలియదు, కానీ మొత్తానికి బాండ్స్ రూపంలో జనాల దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ బ్యాంక్. ఎస్బీఐ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్, గుడ్ అండ్ డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.